సోషల్ మీడియాని చాలామంది తిట్టుకుంటున్నారు. ఏమనంటే ఏంటి ఎవడు పడతాడు, ఏది పడితే అది చేసేయడం, అది మొత్తం ట్రెండ్ అయిపోవడం ఇదంతా అనుకున్నాం. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఇలాగా మట్టిలో మాణిక్యాలను వెతుకుతుంది చూడండి. అసలు మీలాంటి వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చి ఇప్పుడు చిత్తూరులో మీ పని మీరు చేసుకునే వాళ్ళని లాక్కొచ్చి ఇప్పుడు ఢీ షోలో ఆల్మోస్ట్ ఒక 50 లక్షల దాకా వెళ్ళింది మీ వీడియో. 50 లక్షల మంది చూశారు అసలు ఆ వీడియో. అసలు లాక్కు రావడం, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇప్పుడు సలాం అనడం, మురళీ బాబాయ్ అనే పేరు అందరికీ తెలియడం, ఇలాంటప్పుడు సోషల్ మీడియాని మెచ్చుకోవాలనిపిస్తుంది. మెచ్చుకోవాలి సార్. కరెక్ట్గా యూజ్ చేసుకుంటే నిజంగా మట్టిలో మనకి సోషల్ మీడియా లేదు కదా సార్, అప్పట్లో లేదు. నాకు తెలిసి తెలిసిన నుంచి సోషల్ మీడియా లేదు. ఇప్పుడు ఈ మధ్యలో కదా సోషల్ మీడియాలంతా వచ్చింది, అంత పబ్లిసిటీ అయింది. ఈ సోషల్ మీడియా వల్లే చాలా మంది ఆర్టిస్టులు బయటపడుతున్నారు. బాబాయ్ మీరు ఏమన్నా అనుకుంటున్నారా కొంచెం ముందు ఇంకా కొంచెం ముందు వచ్చి ఉంటే? బికాస్ నిజం చెప్తున్నా, ఓపెన్గా మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు నార్మల్గా ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటేసరికి ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి. బట్ మీరు 50 దాటేసిన వ్యక్తి, మీరు ఇప్పుడు అయినా ఎనర్జీగా చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా అవకాశాల కోసం ఒక జీవితం మీద ఒక కొత్త హోప్తో బ్రతుకుతున్నారు, ఒక ఆశయం ఇలా బ్రతుకుతున్నారు. బట్ ఇంకొంచెం ముందు ఒక 30sలో వచ్చుంటే ఇండస్ట్రీకి, అప్పుడు ఉండే ఎనర్జీ లెవెల్స్ ఇంకా వేరే ఉంటాయి. ఇంకా ముందు వచ్చుంటే వేరే ఉండేది, జీవితం మీద ఇంకా ఆశలు ఉండేవి, ఆశాభావం ఉండేది, ఇంకా పెద్ద స్థాయికి వెళ్తాను అని చెప్పి. పెద్ద స్థాయికి వెళ్ళకపోయినా ఒక మీడియంగా అయినా కొంచెం బాగా గుర్తింపు తెచ్చుకోవాలి. బాగా ఏదో మన దేనికి మనం మరి అంత పెద్ద స్థాయికి పోవాలని కూడా నేను అనుకోవట్లేదు. అది ఏజ్లో ఉన్నప్పుడు వచ్చి ఉంటే కొంచెం పేరు తెచ్చుకుంటాను, ఏదో కొంచెంగా బాగుపడి ఉంటాను. బట్ మీకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇప్పటి వరకు పిల్లలు బాగా తింటే చాలు టైంకి అని అనుకునేవారు. ఇప్పుడు నుంచి మీరు బాగా తినాలి, డైట్ బాగా మెయింటైన్ చేయాలి, ప్రతి ఒక్కరు ఎనర్జీ ఉండాలి. ప్రతి ఒక్కరు ఆది సారు, ఆది గారు కానీ, అభి మాస్టరు, వీళ్ళంతా నాకు బాబాయ్ గారు హెల్త్ చూసుకోండి, మంచి ఫుడ్ తినండి, బాగా జాగ్రత్తగా ఉండండి, ఇదే చెప్తున్నారు. మొన్న అభి మాస్టర్ ఫోన్ చేశారు, ఏం బాబాయ్ గారు ఎలాగున్నారు, ఎట్టొస్తుంది రెస్పాన్సిబుల్, బాగా నాకు భలే హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. లేదు మాస్టర్ అని పిలుస్తున్నా, అభి మాస్టరు, బాబాయ్ గారు నన్ను మాస్టర్ అని పిలవద్దండి, అభి అనే పిలండి, అది తప్పండి, మాస్టర్గానే చిన్న కాదు పెద్ద కాదు, మీరు ఒక స్టేజ్లో ఉన్నారు కాబట్టి మాస్టర్ అనే పిలవాలి. అంతే, వయసులో చిన్నవాడని పేరు పెట్టి పిలిచి అది బాగుండదు, నాకు నచ్చదు. అంటే వాళ్ళ బాబాయ్ గారు అని ఓన్ చేసుకోవచ్చు, మనం కూడా ఇవ్వాల్సిన రెస్పాన్స్ ఇవ్వాలి. అది మాస్టర్ 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 అన్న తర్వాత మాస్టర్ అని పిలవాలా, అంతే, కరెక్ట్. పేరు పెట్టిన బాగుండదు కదా. ఇప్పుడు అభి మాస్టర్ వల్ల నేను ఇంత పబ్లిసిటీ అయ్యాను. నేను ఎక్కడో ప్రోగ్రామ్ చేసి ఏదో ఆదివారం ఒకరోజు తిరుపతిలో పార్క్లో చేస్తుంటాను, అది చూసి వేరే అతను ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. ఇన్స్టాగ్రామ్లో పెడితే అది అభి మాస్టర్ వాళ్ళు నాకు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి రమ్మనడం, ఆడికి వెళ్ళడం, ప్రోగ్రామ్ చేయడం, ఫస్ట్ స్టేజ్ ఎక్కి సక్సెస్ చేసుకుని వచ్చాను. అది నాకు చాలా, ఇంతవరకు నాకు ఆ సంతోషం ఎప్పుడు లేదు. స్టేజ్ ఎక్కాను, పక్కన మాతో పాటు వేరే మాస్టర్ వాళ్ళు వేసినారు కాంపిటీషను, మాకు 92 మార్క్ పట్టింది, వాళ్ళకి 86 మార్క్ పట్టింది. బ్రహ్మాండం. ఫస్ట్ స్టేజ్ ఎక్కి ఫస్ట్ స్టేజ్ ఎక్కి విన్ అయ్యి రావడం నాకు చాలా సడన్ అయిపోయినా. మార్కులు వేసేటప్పుడు నిలబడుకొని దండం పెట్టుకుంటున్నాను, దేవుడా ఇంత దూరం వచ్చాను, పరువు నిలబెట్టవయ్యా తండ్రి, నువ్వేనా అంటే నేను దేవుని ముక్కున్నా. కానీ సక్సెస్ చేసుకుని బయట వచ్చాను. దాంతో అభి మాస్టర్, సంతోష్ మాస్టర్ చాలా హ్యాపీ అయిపోయినారు. నాకు చాలా సంతోషం. ఒక్క నిమిషం. సో కాదు, మీరు డి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ లైట్స్, ఆ కెమెరాస్ ఇవన్నీ కొత్త, మీరు బయట చాలా న్యాచురల్గా ఒక ఫీల్తో చేస్తూ ఉంటారు. ఇది మళ్ళీ కట్స్ ఉంటాయి, సడన్గా ఇది ఉంటుంది, కెమెరా వచ్చి డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అక్కడ ఏం కొంచెం భయం కానీ అర్థం కాకపోవడం కానీ ఇలాంటివి ఏం లేవా? అభి మాస్టర్ గారు నాకు చాలా ధైర్యం ఇచ్చారు. బాబాయ్ గారు మీరు ఫస్ట్ స్టేజ్ ఎక్కుతున్నారు, మీరు ప్రోగ్రామ్ చేసినది, కానీ ఇక్కడ షూటింగ్కి రావడం ఫస్ట్ కొంచెం మీకు గిలిగా ఉంటుంది, కొంచెం ఎమోషనల్గా ఉంటుంది, కాబట్టి మీరు ధైర్యంగా మీరు స్టేజీ పైన వచ్చిన తర్వాత ప్రోగ్రామ్స్ మ్యూజిక్ సాంగ్స్ మొత్తం వేసేటప్పుడు మీరు వేసే మూమెంట్స్ చూపించేయండి. ఒకవేళ మీరు ఏదైనా మర్చిపోతే వేరే మూమెంట్స్ మ్యూజిక్ తగ్గట్టు వేసేయండి, కానీ నిలబడకండి.
నిలబడకుండా మీరు మూమెంట్ చేసేయాలా అంటే ధైర్యం చెప్పారు. ఏమిరా అంటే నన్ను అసలు చూపించటలే. ముందు అభి మాస్టర్, సంతోష్ మాస్టర్, ఈ డాగ్లు డ్యాన్సర్స్ అంటే డాగ్ ఇదే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు నాకు కనబడరు, నేను వాళ్ళకి కనబడను. స్క్రీన్ వెనకాల నిలబెట్టేస్తారు నన్ను. అంటే నన్ను సస్పెన్స్ అంటే అభి మాస్టర్ గారు మిమ్మల్ని ఎవ్వరు చూడకూడదు బాబాయ్, స్టేజీ పైనే కనబడాలా, అప్పటి వరకు కనిపించకూడదు అంతవరకు. కానీ మాతో కూర్చోండి, మేము ప్రాక్టీస్ చేస్తుంటాము, మీరు వచ్చి చేయొద్దండి, మేము చేసుకుంటాం. ఏమంటే అభి మాస్టర్ క్లాస్ రూమ్ తీసుకెళ్ళి 2 టైమ్ వేసి ప్రాక్టీస్ చేయమన్నారు. వేసి చూపించు వేశాను. బాబాయ్ గారు ఇంకేయద్దండి, ఇంకా మీ మూమెంట్స్ అంతా మీరు గుర్తుపెట్టుకొని ఇంక వదిలేయండి, మీ గురించి మాకు లేదు, మేము కావాలంటే మేము కంపోజ్ చేసుకుంటాము, మీరు కనబడింది స్టేజ్ పైన కనబడాలి, ఎవ్వరు మాకు వచ్చినట్టు కనబడకూడదు. అంటే మిమ్మల్ని ఒక సర్ప్రైజింగ్ ప్యాకేజ్ కింద చూపిద్దామని అనుకున్నారు, సర్ప్రైజ్ ఎలిమెంట్ కింద. కానీ ఆ గుర్తింపు వచ్చిందండి. ఎట్లా సర్ప్రైజ్గా పెట్టారు అభి మాస్టరు, అంతకంత గుర్తింపు తెచ్చుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మార్కులు పడి విన్ అయ్యి వచ్చాము, ఏదో ప్రజెంటేషన్ ఇచ్చారు. మాకు చాలా నా జీవితంలో అది ఫస్ట్ ఇలాంటి చూడడము. అభి మాస్టర్కి, సంతోష్ మాస్టర్కి చాలా కృతజ్ఞతలు తెలిపించుకుంటున్నాను. యాక్చువల్లీ మిమ్మల్ని ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ ట్రెండ్ అయ్యి అలా అయ్యారు. ఎవరండి అది పోస్ట్ చేసింది? అది సండే ఒకరోజు మున్సిపల్ పార్క్లో ప్రోగ్రామ్ చేస్తారు. డ్యాన్సర్స్ 2 ఉన్నారు, నవీన్, నాని. వీళ్ళు వారం ఒక్కొక్కరు మార్చి చేసుకుంటారనమాట. వీళ్ళ గ్రూప్ ఒకరోజు ఒక వారం, నెక్స్ట్ వారం వచ్చి ఇంకో గ్రూప్ మరి. సరే నేను కాలక్షేపానికి ఈవినింగ్ టైం వెళ్తాను సండే, అప్పుడు ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను. వాళ్ళే పిలిచారనమాట, ఎవరైనా ఆడియన్స్ వచ్చి డ్యాన్స్ చేయాల్సి ఉంటే చేసుకోవచ్చు. అప్పుడు వీళ్ళని నేస్తానంటే వాళ్ళు ఒకలాగా చూశారు, సర్లే చూసుకుంటారు ఆడియన్స్, అది ఏమరా వయసు అయిపోయింది, అది వినే ఇలా అనుకుంటారు, ఎవరైనా అనుకుంటారు. ముసలోడుగా ఉన్నాడు ఏమైపోతాడు. కానీ మన టాలెంట్ మనకు తెలుసు, భగవంతుడు తెలుసు. స్టేజ్ ఎక్కిన తర్వాత చూపిద్దాం లేటన్. ఏం పాట వేస్తారే అన్నారు, ముఠా మేస్త్రి పెట్టాను నేను. నాకు ప్రాణం పోసింది ముఠా మేస్త్రి, నాకు ఇంత దాకా రప్పించింది ముఠా మేస్త్రి. ఆ సాంగ్ సిగ్నేచర్ మూమెంట్ కదా, ఈ బెండ్ చేస్తున్నాను కదండి, ఇదే మెయిన్. ఆ డ్యాన్సుల్లోని 2 టైమ్స్ ఈ స్టెప్స్ ఉంది కదా, ఆ స్టెప్సే మెయిన్. అదే లుక్.